దేవుని మాటలు నిరాశలను తొలగించి జీవపు మాటలు నిరీక్షణను కలిగించి దేవుని మాటలు నిన్ను బ్రతికించి నిన్ను రక్షించి నిత్య జీవమునొసగే జీవపు మాటలు జీవపు మాటలు. ఇప్పుడు ఈరోజు చదివిన వాక్య భాగం కొద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాం. భ్రష్ట లోకంలో జీవించడానికి జ్ఞానం విశ్వాసికి కావాలి. ఆ యొక్క మార్గాలు, పద్ధతులు, ఆదేశాలు, ఆజ్ఞలు ఇవన్నీ కూడా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఈ లేఖనాల్లో పౌలు భక్తుడు రాసిన లేఖనాల్లో అతి శ్రేష్టమైన జ్ఞానం ఉన్నది. పౌలు భక్తుడు అంటాడు, యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానముల గురించి ఉన్న జ్ఞానము సంపాదించుకోవడానికి నాకు కలిగినవన్నీ నేను పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నాకు జ్ఞానం కావాలి. నాకు యేసు ప్రభు యొక్క మరణం గురించిన జ్ఞానం, పునరుద్ధానం గురించిన జ్ఞానం, ఆయన రెండోసారి రానున్నాడు ఆ జ్ఞానం, యుగాంతం గురించిన జ్ఞానం, యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించిన జ్ఞానం, పరలోక రాజ్యం గురించిన జ్ఞానం, ఆ మహిమరాజ్యంలో నా కొరకు దాచించిన కార్యాలు తెలుసుకోవడం, ఇవన్నీ తెలుసుకోవడానికి ఉన్న జ్ఞానం కొరకు నేను నాకున్నవన్నీ కూడా, ఈ లోకరీతిగా నాకు కలిగినవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు. 3వ అధ్యాయము కొలస్సీ పత్రిక చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. హల్లెలూయా. రాజు ఎక్కడ ఉంటాడో అక్కడ రాజ్యం ఉంటుంది కదా. యేసుప్రభు ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఆ రాజ్యంలో ప్రభు ఏం చేస్తున్నాడు? మనందరి కొరకు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారం అంటే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానంలో మనం పాలు పంపులు తీసుకుంటున్నాం. యేసు ప్రభువును మారు మనసు పొందిన తర్వాత యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి రక్షణ పొంది యేసు ప్రభు మరణించినట్టే ఆయన మరణానుభవంలో బాప్తీసం ద్వారా నీళ్లలో మునిగి తిరిగి మనం పునరుద్ధానుడైన యేసుతో కూడా లేస్తున్నాము. ఆయన పునరుద్ధానికి చిహ్నం అది. అంటే మనము నూతన సృష్టిగా ఉన్నాము. ఎవడైనాను క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. క్రొత్త సృష్టిగా ఉన్నాము. మనం క్రీస్తుతో లేపబడిన వారం. యేసు ప్రభు రాకడలో మనం ఆయనను కలుసుకోబోతున్నాము. నిత్యరాజ్యానికి వారసులం మనం. కనుక ఈ లోకంలో మనం ఉన్నాం, కానీ మన ధ్యేయము, మన చూపులు, మనం వెతుకులాడడం ఇదంతా కూడా పైనున్న వాటిని మనము లక్ష్యముగా ఉంచుకోవాలని. పైనున్న వాటిని వెతకాలి. పైనున్న వాటిని వెతకాలి అంటే ఈ లోకారీతిగా నువ్వు ఎంతగా ఆశించినా ప్రయాసపడినా ఇవన్నీ శాశ్వతమైనవి కావు. ఇవన్నీ అనిత్యములు, అశాశ్వతమైనది. 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. నువ్వు ఈ లోకాశలు, నేత్రాశలు జీవపు డంబము కాదు. నువ్వు పైనున్న వాటిని వెతకాలి. దేవుని ప్రేమించాలి, దేవుని రాజ్యాన్ని ప్రేమించాలి. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 15 నుండి చదువుతున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇది చాలా భయమైంది నాకు ఇది చదివినప్పుడు. అండర్లైన్ చేసుకున్నాను. లోకాన్ని కానీ లోకస్తులను కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహారాధనతో సమానమైపోతుంది. తండ్రి ప్రేమ నాలో ఉండదు. అలాంటి దౌర్భాగ్య స్థితి నాకు అవసరం లేదు. నేను దేవుణ్ణే ప్రేమిస్తాను. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నేను దేవుణ్ణి ప్రేమిస్తానని ఒక తీర్మానం విశ్వాసి చేసుకోవాలి. ఈ లోకము అయినను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకూడదు. ఎవడైనాను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు ఏంటంటే శరీరాశయు, నేత్రాశయు,
జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 17వ వచనం గమనించండి. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిల్చును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నిరంతరము నిలిచేవి మనం విశ్వాసి పట్టుకోవాలి. వాట్ ఈస్ ఎవర్ లాస్టింగ్, అనిత్యములైనవి అశాశ్వతములైనవి కావు. నువ్వు పైనున్న వాటిని వెతకాలంటే దేవుని వెతకాలి, దేవుని రాజ్యం వెతకాలి, పరిశుద్ధాత్మను వెతకాలి, వరములను వెతకాలి, నిత్యరాజ్యానికి వెళ్ళే మార్గం వెతకాలి. ఈ లోకరీతిగా ఉండేవన్నీ కూడా అశాశ్వతమైనవి, గతించిపోతున్నాయి. ఈ లోకము దాని నటన గతించిపోతుంది. నిత్యము నిలిచేది దేవుని చిత్తము జరిగించువాడు. దేవుని వాక్యము నిత్యం నిలుస్తుంది. ఇంతకుముందు నేను చెప్పాను, ఆకాశం భూమి గతించిపోయినా దేవుని వాక్యము గతించదు. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ప్రేమ కూడా శాశ్వత కాలం ఉండునని 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉంది. 3 things are eternal. లవ్, ప్రేమ, దేవుని మీద ఉన్న ప్రేమ, తోటి విశ్వాసుల మీద ఉన్న ప్రేమ. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము జీవించును. హల్లెలూయా. కనుక నువ్వు పైనున్న వాటి మీద లక్ష్యం ఉంచాలి. నువ్వు వెతకాలి, దేవుని వెతకాలి. పరలోక రాజ్యం గురించి నువ్వు తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథం చాలామంది చదవరు. ఎందుకంటే ప్రకటన గ్రంథం వినువాడు ధన్యుడు, చదువువాడు ధన్యుడు. హల్లెలూయా అని వాక్యంలో ఉంది. ప్రకటన గ్రంథం ఏంటి అన్నప్పుడు అది యుగాంతం గురించి, యేసుప్రభు రెండవ రాకడ గురించి, పరలోక రాజ్య మర్మాలు ఇవన్నీ కూడా మిళితమైంది ప్రకటన గ్రంథం. మరి నీవు ఇవన్నీ తెలుసుకోవాలి. 2వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి. విశ్వాసికి కలవరం అనేది ఉండదు. కొందరు విశ్వాసులు నేను చూసినాను, మాకు ఇల్లు లేదే అనే బాధట. ఇల్లు లేదే అని బాధ. అరే, మన నాయకుడు యేసుప్రభుకు ఎన్ని ఇండ్లు ఉన్నాయి? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చటకైనను స్థలము లేకుండింది కదా. అంత బాధపడే అవసరం లేదు. విశ్వాసంతో జీవించు. నీకు ఒకవేళ ఇల్లు అవసరమైతే ఎవరైనా కట్టుకున్న ధనవంతులే నీ పేరు మీద రాసే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చే దేవుడు కదా. దేవునికి స్తోత్రం. మీ హృదయములు కలవరపడనీయకూడి అని యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. మీ కొరకు అనేక నివాసములను సిద్ధపరచడానికి నేను వెళ్ళి ఉన్నా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. యు నీడ్ నాట్ వరీ. ఈ భూమి మీద నీకేముంది? ఏమీ లేదు. వాటి గురించి కాకుండా పైనున్న వాటి మీద నీ ధ్యాస ఉండాలి, నీ లక్ష్యం ఉండాలి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. ఏలైనగా మీరు మృతి పొందితిరి. మీరు మృతి పొందితిరి అన్నప్పుడు నేను ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు చాలా బోధించినాడు. యు ఆర్ డెడ్ టు దిస్ వరల్డ్. ఎంత బాగుందో ఆ మాట. మనం చనిపోయిన వారం. ఈ లోకంలో మనం ప్రభు చిత్తము నెరవేర్చేవారం, కానీ ఈ లోకానికి మనము మృతి పొంది ఉన్నాము. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. లోకానికి మృతి పొందడం అంటే, మృతి పొందిన వారికి ఆశలు ఉండవు కదా. చచ్చినోనికి ఏం ఆశ ఉంటుంది? ఓ చచ్చినోని దగ్గర పోయి ఎన్ని 100 తిట్లు తిట్టు ఏమని అంటాడా? ఈ లోకానికి మృతి పొందినాడు, చచ్చిన వానితో సమానం. అంటే మనము మన ఆశలను సిలువకు వేసి కొట్టినాం. యేసు ప్రభువును అంగీకరించిన మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారం కాబట్టి మనము మృతిని జయించిన వారు. వి డు నాట్ హ్యావ్ ఎనీ డిజైర్స్ ఆఫ్ ద వరల్డ్. ఉన్నా కానీ వాటిని సిలువ వేసే శక్తి విశ్వాసి పొందుకుంటున్నాడు. వాటి మీద జయం పొందుకుంటున్నాడు. ఏ పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. హల్లెలూయా. పాపం వచ్చి నిన్ను శోధిస్తుంది, కానీ నీ హృదయంలో దేవుని ధర్మశాస్త్రం ఉన్నది కనబట్టి నీ అడుగులు జారవు. హల్లెలూయా. హల్లెలూయా. సిస్టర్, చాలా శోధన. ఏం చేయాలంటే, ఒక మరి వ్యక్తి నాకు లెటర్ రాస్తున్నారు, చాలా శోధనలో ఉన్నాను, నేనేం చేయాలి? నువ్వేం చేయొద్దు, అంతే. నువ్వేం చేయకు, ప్రార్థన చెయ్యి. శోధనలో పడకుండానట్లు మెలుకోగలిగి ప్రార్థన చెయ్యి. శోధన నుండి నిన్ను తప్పిస్తాడు. కనుక నీవు ఈ లోకంలో మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎంత మంచి మాట. ఇటువంటి మాటలు మీరు అండర్లైన్ చేసుకోవాలి, చేతులు ఉంచాలి, పొందుకోవాలి.
ఆ ఆశీర్వాదాన్ని. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. అవర్ లైవ్స్ ఆర్ హిడ్ ఇన్ జీసస్. అంటే ఆయన సెలవు లేకుండా నీకు మరణం సంభవించదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నది కనుక మీరు భయపడకండి. ఆయన సెలవు లేకుండా ఒకటైనా నేలకు రాలేదు. అంటే దేవుని బిడ్డలు ఎంత ధైర్యంగా ఉండాలి ఈ లోకంలో. పిరికితనం గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. ధైర్యం, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినాడు. కనుక మనము పరిస్థితులకు భయపడే వారం కాము. ఇది లేదు అది లేదని విచారపడే వారం కాము. స్థితిగతులను చూసి కలవరపడే స్వభావం విశ్వాసులకు లేదు. మనం పైనున్న వాటిని వెతుకుతున్నాము. మనము క్రీస్తులో మన జీవము దాచబడి ఉంది. అంటే నూతన జీవం అన్నమాట. న్యూ లైఫ్ ఇన్ జీసస్. యేసు ప్రభులో నీకు నూతన జీవం ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదు. మనకు ఒక నిరీక్షణ ఉంది కదా. క్రైస్తవుల్లోనే ఎవరైనా చనిపోతే పాటలు పాడతారు. అంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. వీ హ్యావ్ ఎ హోప్ ఇన్ జీసస్. మనము ఎవరైనా చనిపోతే క్రైస్తవులు ఎందుకు పాట పాడతారు? అది ఎప్పుడన్నా ఆలోచించినారా? మనకు ఒక నిరీక్షణ ఉంది. మనం పోగొట్టుకున్న వారిని తిరిగి మనము చూస్తామనే నిరీక్షణ. అవర్ హోప్ ఈజ్ ఇన్ జీసస్. కనుక మరణము పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి ఒక మెట్టుగా ఉంది. ఇట్స్ ఎ ప్రమోషన్ టు గ్లోరీ. కొన్నిసార్లు ఎవరైనా భక్తులు మరణించినప్పుడు ప్రమోటెడ్ టు గ్లోరీ అని ఉంటుంది ఔబిచ్యురీ కాలంలో. స్లెప్ట్ ఇన్ ది లార్డ్. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. చచ్చిపోయినాడు, మర్ గయా కాదు. స్టిల్ వి హ్యావ్ ఎ గ్రేట్ హోప్ దట్ వీ విల్ సీ అవర్ బిలవెడ్ అగైన్. గొప్ప నిరీక్షణ ప్రభులో ఉంది. అందుకే మనం పాటలు పాడతాం. ప్రమోషన్ వచ్చినప్పుడు ఎవరు ఏడవరు కదా, పాటలు పాడతారు. రాత్రంతా శవ శరీరాన్ని పెట్టి పాటలు పాడుతున్నాం. ఎందుకంటే మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదాం. హల్లెలూయా గట్టి చెప్దామా? హల్లెలూయా. అందుకొరకు ఇప్పుడు ఈ లోకంలో, ఈ పాడు ప్రపంచంలో, భ్రష్ట లోకంలో విశ్వాసి ఏ విధంగా ఉండాలి, మంచి ఆదేశాలు ఇక్కడ మనం చూస్తున్నాం. 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను చంపివేయుడి. ఒక లిస్ట్ ఇచ్చి వీటిని చంపివేయండి. జారత్వం ఎలా చంపుతాం? కామాతురత ఎట్లా చంపుతాం? విగ్రహారాధన ఎట్లా చంపుదాము? అపవిత్రత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవన్నీ ఎలాగో చంపాలి. చంపడానికి మన దగ్గర ఒక గొప్ప ఆయుధం ఉంది. అదేంటది? 2 అంచులు గల దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. హల్లెలూయా. నీ దగ్గర దేవుని వాక్యం ఉంది. 2 అంచులు గల వాడి అయినా 2 అంచులు గల ఆత్మ ఖడ్గం. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ పఠిస్తూ దాని ప్రకారం నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఈ పాపాలన్నీ నీకు దూరంగా ఉంటుంది. అవి నీ మీద ఏలవు, ప్రభుత్వం చేయలేవు. వాటిని చంపివేయడానికి ఉన్న శక్తి నీకున్నది. అంటే యు ఆర్ పర్ఫార్మింగ్ అన్ ఆపరేషన్. చూడండి, ఒక శరీరంలో ఒక ట్యూమర్ ఉందంటే, ట్యూమర్ ఉన్నదని తెలవగానే డాక్టర్ దగ్గర పరిగెత్తారు. ఎందుకంటే ఆ ట్యూమర్ ఉండడం శరీరానికి మేలా కీడా? కీడు. అది పెరుగుతుందేమో, అది పెద్దదైపోతుందేమో, అది మరణకరమైన రోగంగా మారిపోతుందేమో, నేను తొందరగా వెళ్ళాలి డాక్టర్ దగ్గర. వెళ్ళి ఏం చేయాలి? ఆ ట్యూమర్ను తొలగించుకోవాలని ఎంత ప్రయత్నిస్తారు. అలాగే మన జీవితంలో ఉన్న పాపాలు అవన్నీ కూడా మొదట చిన్నగా ఉంటుంది, అది పెరిగి పెరిగి పెద్దగా అయిపోతుంది. అది నీ ప్రాణాన్ని, ఆత్మను నశింపజేస్తుంది, నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి వీటన్నిటిని నువ్వు తొలగించుకోవాలి. అన్ ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్. రిమూవ్ ఆల్ దిస్ సిన్స్ ఫ్రమ్ యువర్ లైఫ్ అని పౌలు భక్తుడు కొలస్సీలకు రాస్తున్నాడు. అంటే ఆనాడు ఆ సంఘములో అలాంటి పాపాలు ప్రబలి ఉన్నవి కనుక వ్యభిచారము, జారత్వము, కామాతురత, ధనాపేక్ష ఇవన్నీ కూడా ప్రబలిపోయింది సంఘంలో. అందుకే వాటన్నిటిని తొలగించాలని, వాటిని చంపివేయాలి అని అంటున్నాడు. వాటి వలన ఏమవుతుంది? ఈ పాపాలన్నీ ఉంటే ఏమవుతుంది? ఏంటండి పాపం చేయనోడు ఎవడు అని మనం అనుకుంటాం. పాపం లేనివాడు ఎవడున్నాడు? అది హృదయంలో ఉన్నది పాపం. బయట ప్రపంచానికి బాగానే కనబడుతున్నాం, కానీ
లోకం బయట నీ నీ పై రూపాన్ని చూస్తుంది, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నీ హృదయమును అంతరింద్రియములను పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మనుషులు నిన్ను పై రూపాన్ని చూస్తున్నారు, చాలా భక్తి గలవారు అంటున్నారు, కానీ దేవుడు నీ పై రూపాన్ని చూడడం లేదు. నీ హృదయంలో దాగి ఉన్న పాపాన్ని చూస్తున్నాడు. ఆ పాపం పోవాలంటే యేసు రక్తం నీకు అందుబాటులో ఉంది. పాపం ఒప్పుకోవాలంటే దాన్ని వదిలిపెట్టాలంటే, పాపమును కప్పుకొనక దాన్ని ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టినప్పుడు దేవుని కనికరము నీ జీవితం మీద ఉంటుంది. హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. కనుక వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుని ఉగ్రత తప్పకుండా వస్తుంది. నీ పాదము తొట్టిల్లనీయకుండా నిన్ను కాపాడుతాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. నీ అడుగులు జారకుండా, నువ్వు ఎప్పుడైతే దైవ భయం నీలో ఉంటుందో నీ అడుగులు జారకుండా కాపాడుతాడు. నీ నడతలు యెహోవా చేతనే స్థిరపరచబడతాయంట. కనుక యూ నీడ్ లాట్స్ ఆఫ్ గాడ్స్ ఫియర్ ఇన్ యూ. దేవుని భయం చాలా కావాలి. దేవునికి భయపడాలి. ఎందుకు పాపం చేయడం లేదు నీవు అంటే నువ్వు చెప్పాలి, నేను దేవునికి భయపడేవాడిని, నేను దేవునికి భయపడి నేను ఆ పని చేయను. అది ఎంత గొప్ప సమాధానం కదా. నిన్ను పాపానికి ఎవరైనా ప్రేరేపిస్తే నువ్వు చెప్పాలి, ఐ ఫియర్ గాడ్, ఐ కెనాట్ డూ దిస్. నేను ఇది చేయలేను, నాకు దేవుని భయం ఉన్నది. నేను ఒకవేళ ఈ పాపం చేస్తే దేవుని ఉగ్రత నా మీదకి వస్తుంది. ఆ భయము ఈ అంత్య దినాల్లో పాపము ప్రబలిన ఈ పరిస్థితిలో విశ్వాసి దేవుని భయంతో ఉండాలి. ఎందుకంటే అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత తప్పకుండా వస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. 7వ వచనం చూడండి. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. పూర్వము మీరు అదే ప్రవర్తన గలవారి ఉంటుంది, కానీ యేసు రక్తం చేత మీరు విమోచింపబడినారు. మీరు పాత సృష్టి కాదు, పాత స్వభావం కాదు, క్రీస్తులో మీరు నూతన సృష్టిగా ఉన్నారు. నవీన స్వభావాన్ని మీరు ధరించుకున్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి నవీన స్వభావం గలవారు ఉన్నారు కాబట్టి పాతవి గతించెను, సమస్తం క్రొత్తమాయను. కుక్కతనం వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది తిరిగి బురదలో పొర్లినట్టు కాకుండా విశ్వాసులు పాతవన్నీ కూడా వదిలిపెట్టి క్రీస్తులో నూతనత్వాన్ని పొందుకొని దైవ చిత్తము నెరవేర్చిన వారై మరి దేవుని ఎదుట నిలబడే శక్తిని పొందుకోవాలి. లేకుంటే దేవుని ఉగ్రత వస్తుందని పూర్వము మీరు చేసిన పనులన్నీ కూడా మానుకోవాలి. ఇప్పుడు ఇది కొత్త జీవితం ప్రభు మీకు ఇచ్చినాడని వాక్యము బోధిస్తుంది. 8వ వచనం చూడండి. ఇప్పుడైతే మీరు కోపము, ఇక్కడ ఇంకో లిస్ట్ ఉంది, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించు. విశ్వాసి అనే పేరు నీకు. నీ పేరేంటి? మీ పేరేంటి? మొదటి పేరేంటి? విశ్వాసి. యూఆర్ బిలీవర్. విశ్వాసి మరి దేవుని వాక్యానికి తగినట్టుగా, దేవుని చిత్తానికి తగినట్టుగా ప్రవర్తించాలి. కోపం ఉండకూడదంట విశ్వాసికి. నేనైతే చూసిన విశ్వాసులందరికీ కోపం ఉన్నది. ఏం కోపం ఎక్కడుందామంటే ముక్కు మీదనే ఉందట కోపం. నీకు ముక్కు మీద ఉండొద్దు కోపం, నీ హృదయంలో కూడా ఉండొద్దు ఆగ్రహం. ఇవన్నీ వదిలిపెట్టాలి. యాంగర్ ఈజ్ ఓన్లీ 1 letter షార్ట్ ఆఫ్ డేంజర్ అట. యాంగర్ ఈజ్ ఓన్లీ 1 letter షార్ట్ ఆఫ్ డేంజర్. కోపం ద్వారా నీకు ఏ దీవెన రాదు. నువ్వు దేవుని దయను కోల్పోతావు. ఎందుకు ఇంత కోపం? కోపించడానికి అంత గొప్పతనం ఉందా? మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు, మనకు తెలుసు. వీఆర్ నథింగ్ బట్ డస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ రిసీవ్డ్ సో మచ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్. ద సేమ్ వే వీ హ్యావ్ టు ఫర్గివ్ అదర్స్. ఎంత క్షమాపణ పొందుకున్నావు అంతగా క్షమించడానికి నీకు మనసు లేదా ఇతరులను? కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. కోపం వదిలిపెట్టాలి. ఎందుకు కోపం? కొన్ని విశ్వాసుల గృహంలో అత్తకు చాలా కోపం అట. ఆ కోడలు ఇట్లా వణికిపోతుంది. ఇదేం విశ్వాసురాలైన అత్త? కోడలు భయపడుతుందా? కోడలు వచ్చి అత్తకి ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. హల్లెలూయా. అట్లుండాలి బంధం. అత్త కోడళ్ళు బిడ్డలాగా ముద్ద పెట్టుకోవాలి. అదే కదా దేవుని ప్రేమ. ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, అవకతవకలు ఉండొచ్చు, నువ్వు ఉద్దేశించినవి జరగకపోవచ్చు, అయినా
ప్రేమ దోషములన్నిటినీ కప్పును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. అది దేవుని ప్రేమ. అంత్య దినాల్లో విశ్వాసి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆస్ గాడ్ 3 things. ఒకటి ప్రేమ, ఇంకోటి జ్ఞానం, మరి ఒకటి ఆత్మ. ప్రేమ కుమ్మరిస్తాడు, జ్ఞానాన్ని ధారాళంగా ఇస్తాడట, ఆత్మను కొలత లేకుండా ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. దేవా నాకు ప్రేమ దయచేయి, ప్రేమతో నింపు. కఠినులను కూడా ప్రేమించడానికి, ముష్కరులైన యజమానులకు కూడా మీరు లోబడి ఉండుడి, అప్పుడే మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారట. ముష్కరులు యజమానులు కొన్నిసార్లు కోపగిస్తే దానికి కారణం ఉండదు, ఏముండదు, అయినా కానీ లోబడాలట. అది దేవుని నియమం. ఈ యజమానుడు నీ మీద కోపగించినప్పుడు వెంటనే వెళ్ళిపోద్దట. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరిగించకుండా చేస్తుందట. హల్లెలూయా. పేషెన్స్, అది ఆత్మఫలం. పొందుకోవాలి. కోపం మానాలి, ఆగ్రహం మానాలి, దుష్టత్వము, దుర్మార్గం అనమాట. విశ్వాసి అనే పేరే కానీ క్రియలన్నీ కూడా దుష్టత్వముతో నిండి ఉంది. దూషణ, ఇతరులను దూషించడం. మీ నోట బూతులు. చాలామంది విశ్వాసులు బూతులు మాట్లాడతారు. ఇదెక్కడి భక్తి, ఇదెక్కడి విశ్వాసులు? నోరు జీవపు ఊటగా ఉండాలి కదా. నీ నోట శుభవచనమే రావాలి కదా. నీ నోట బూతులు ఎలాగొస్తుంది? కొందరు బూతులు ఇంగ్లీష్లో చాలా వడిగా తిట్టి చాలా గొప్ప అనుకుంటారు. కాదు, నువ్వు ఇంగ్లీష్లో తిట్టినా తెలుగులో తిట్టినా అంత శిక్ష ఒక్కటే, నీకు వచ్చే శిక్ష ఒకటే. చెడ్డ మాటలు పలకడం నీ ఆయుస్సును తరిగిస్తుందని 34వ కీర్తనలో ఉంది. నువ్వు మేలు కోరుతున్నావా? అనేక దినములు బ్రతకాలని ఆశిస్తున్నావా? చెడ్డ మాటలు పలకకుండా నీ నోటిని కాపాడుకో. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు పలుకుతుంది. నువ్వు దేంతో నీ హృదయం నింపుకుంటావో అదే ఒలుకుతుంది నోటి నుండి. చాలా షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ యువర్ గాడ్లీ లైఫ్. భక్తి మార్గంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడిస్తాడు ఆ శక్తి, మన ద్వారా కాదు. అందుకే ఆత్మ పొందుకోండి, మీరు ఆత్మ పూర్ణులై ఉండుడి అని ఎందుకుంది. ద్వారానే నీవు ఇలాంటి విజయవంతమైన జీవితం జీవించడానికి నీకు వీలవుతుంది. ఎవరైనా నిన్ను దూషించినా వారిని బదులు దీవించడానికి ఉన్న ఆత్మశక్తి నీకు కలుగుతుంది. మీ నోట బూతులు రాకూడదు. వీటన్నిటిని విసర్జించాలి. 9వ వచనం, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడి. డోంట్ లై. వై షుడ్ యు లై? యువర్ గాడ్స్ చిల్డ్రన్. అబద్ధం ఆడేది సాతాను వాని స్వభావం. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. వాని నుండి ఉద్భవించే అబద్ధాలు విశ్వాసికి తగవు. సత్యవంతుడు యేసు ప్రభు, సత్యం ఆయనే. నీలో అబద్ధం ఉంటే సత్యవంతుడు ఎలాగో నీ హృదయంలో ఉండగలడు? సత్యవంతుడికి చోటు లేదు కాబట్టి అబద్ధం ఆడకూడదు. ఒకనికి వాని మార్గము సరి అయినదిగా కనబడుతుందంట, తుదకు అది మరణానికి దారితీస్తుంది.